విషయాల్లోకి వస్తే బొగ్గు క్షేత్రాల కేటాయింపుల్లో అవినీతిపై దర్యాప్తు చేసిన సిబిఐ నివేదికలో మార్పులు జరిగాయనే వార్తలపై విపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇన్నాళ్లు అవినీతి తప్పుల్ని మిత్రులపైకి తోసేసిన బొగ్గు మకిలీకి ప్రధానిదే బాధ్యత అంటున్నాయి. నివేదిక వివాదం నేపథ్యంలో న్యాయశాఖ మంత్రి అశ్విని కుమార్ ఉన్నతాధికారులు సిబిఐ అధికారులతో సమావేశమయ్యారు. ప్రతిపక్షాల ఆరోపణల్ని సిబిఐతో పాటు కాంగ్రెస్ కూడా కొట్టిపారేస్తోంది. యూపీఏను చిక్కుల్లోకి నెట్టిన బొగ్గు కుంభకోణంపై దర్యాప్తు నివేదిక విషయంలోనూ అక్రమాలు జరిగాయనే వార్తలపై ప్రతిపక్షాలు భగ్గుమంటున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా జరిగిన బొగ్గు క్షేత్రాల కేటాయింపులపై దర్యాప్తు చేస్తున్న సీబీఐని ప్రభుత్వం ప్రభావితం చేసిందన్న వార్తా కథనాలపై భాజపా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఇప్పటికే అవినీతి సర్కారుగా ఘనమైన రికార్డులు సృష్టించిన యూపీఏ ప్రభుత్వం సుప్రీం ఆదేశాలతో సీబీఐ రూపొందించిన నివేదికను మార్చడాన్ని తీవ్రమైన చర్యగా విమర్శించింది. సీబీఐ స్వేచ్ఛను హరిస్తున్న కాంగ్రెస్ అసలు నేరస్తులను రక్షించేందుకు ప్రయత్నిస్తోందని భాజపా నేతలు సుష్మా స్వరాజ్, అరుణ్ జైట్లీ ఆరోపించారు. ఈ అంశాన్ని పార్లమెంటులో లేవనెత్తుతామన్న సుష్మా కామన్వెల్త్ గేమ్స్, 2G స్పెక్ట్రమ్ వంటి కుంభకోణాల కంటే ఇది కీలకమైందన్నారు. ఇందుకు ప్రధాని నేరుగా బాధ్యత వహించాల్సి ఉందన్నారు. 2G స్పెక్ట్రమ్ కుంభకోణంలో ఏ రాజాను, విమానాల కొనుగోలు కుంభకోణంలో ప్రఫుల్ పటేల్, ద్రవ్యోల్బణం పెరుగుదల విషయంలో శరద్ పవార్ పైకి తప్పులు తోసేసిన ఈ విషయంలో ప్రధానికి అలాంటి అవకాశం లేదని విమర్శించారు. कि आज से पहले जितने घोटाले हुए हैं उनमें प्रधानमंत्री जी की परोक्ष जिम्मेदारी रही, चाहे वो 2G का स्कैम हो, चाहे CWG का स्कैम हो. हम ये निकालते हैं कि वो फाइल कब तक प्रधानमंत्री के पास गई, इसलिए उनकी जिम्मेदारी ठहराते हैं. लेकिन पूर्ण आवंटन घोटाला एक ऐसा घोटाला है जहां मंत्रालय के संबंधित मंत्री ही प्रधानमंत्री है. దర్యాప్తు నివేదిక మార్పు వివాదంపై తీవ్ర విమర్శలు చుట్టుముట్టిన నేపథ్యంలో కేంద్ర న్యాయశాఖ మంత్రి అశ్విని కుమార్ ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. న్యాయశాఖ అధికారులతో పాటు సిబిఐ అధికారులు ఆయనతో భేటీ అయ్యారు. భేటీలో ఆయన ప్రతిపక్షాల ఆరోపణలు, ఇతర అంశాలపై చర్చించినట్లు సమాచారం. ప్రతిపక్షాల విమర్శల్ని యథాప్రకారం కొట్టిపారేస్తున్న కాంగ్రెస్ నేతలు అత్యున్నత న్యాయస్థానం పర్యవేక్షణలో ఉన్న ఈ అంశంపై వ్యాఖ్యానించడం సరికాదంటున్నారు. ఎన్డీఏ హయాంలోనే దర్యాప్తు సంస్థలు నివేదికలను బయటపెట్టడంలో పక్షపాతంతో వ్యవహరించాయని ఆరోపిస్తున్నారు. Every investigative agency of the government, because they had the temerity to expose the wrongdoings of the NDA government, and I think it would be well worth the media to juxtapose the conduct of the NDA qua the conduct of the UPA and then come to a conclusion as to who really believes and walks the talk of the freedom of speech and expression in this country. అటు బొగ్గు గనుల అక్రమ కేటాయింపులపై సీబీఐ దర్యాప్తు నివేదికలో కేంద్రం మార్పులు చేసిందని వచ్చిన వార్తల్ని సీబీఐ కొట్టిపారేస్తోంది. అవన్నీ ఊహాజనితమైనవేనని సీబీఐ డైరెక్టర్ రంజిత్ భాటియా ప్రకటించారు.